నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ సమాజంలో జరుగుతున్న విషయాలను ఫోటో రూపంలో ప్రజలకు తెలియజేసేదే ఫోటోగ్రఫీ అని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మీడియా కెమెరామెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కెమెరామెన్ అసోసియేషన్ హాల్లో జరిగిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఫోటో అనేది ఒక జ్ఞాపిక అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు ఉండు ఒక నిమిషం ముందు తరాల వారు చేసిన త్యాగాలు నేటి తరాలు గుర్తుంచుకునేందుకు ఫుటేజ్ ఆధారంగా ఉంటుందని అందువల్ల ఫోటోకు పెద్ద ప్రాధాన్యత ఉందని అన్నారు స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఫోటోగ్రఫీ ద్వారానే ఉద్యమాలు జరిగాయని అన్నారు ఒంగోలులో మీడియా కెమెరామెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని వారికి ఎప్పుడూ సంపూర్ణ సహకారాలు ఉంటాయని అన్నారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ తాతా ప్రసాద్ బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్ మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు ఇఫ్తిఖర్ బాషా హరిబాబు రాజశేఖర్ కార్పొరేటర్లు కెమెరామెన్లు పాల్గొన్నారు ఈరోజు ప్రపంచ ఫోటోగ్రాఫ్ దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలోనే కాకుండా మన జిల్లాలో ఉండే ఫోటోగ్రాఫర్స్ అందరికి కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఫోటోగ్రాఫర్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వర్షాలు ఉన్నాయి ఎండ ఉన్నాయి లేకపోతే పోలేని ప్లేసెస్కి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నం చేసి ప్రజలకి తెలియపరచడానికి ఎన్నో సేవలు అందించే వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ కంటే కూడా ఆ పేపర్లో తీసే ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియపరచాలన్నంత ఇంట్రెస్ట్ కూడా కొంతమంది చాలామంది పోయినసారి ఈనాడు అతను కూడా ఈ టెన్షన్తో చనిపోవడం కూడా జరిగింది అలాంటి వ్యక్తులు కూడా చాలామంది ఈరోజు ఫ్యామిలీ కంటే ఎక్కువ వాళ్ళ వృత్తిని కాపాడుకోవడం కూడా చేస్తూ జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా కూడా ఫోటోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి ఏదైనా కూడా కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో తప్పకుండా కూడా చేస్తాం వాళ్ళు పోయినసారి హౌస్ సైట్స్ కూడా అడిగారు హౌస్ సైట్స్ కూడా తొందరలోనే అది ఫైనలైజ్ చేసే పరిస్థితి తీసుకొస్తాం ఎవరు కూడా అందరూ కూడా పేదవాళ్ళు అయినా కూడా వాళ్ళ స్థాయికి నుంచి వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో ఏదైతే మా తెలియపరుస్తారో తప్పకుండా కూడా వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఫోటోగ్రాఫ్స్ సందర్భంగా అందరికి కూడా సంతోషంగా గడుపుకోవాల్సిన రోజు కాబట్టి అందరికీ ప్రత్యేకించి అందరూ కూడా తరపున కూడా నేను కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతా భవిష్యత్తులో మీ అందరికి కూడా మంచి జరగాలని చెప్పి కూడా కోరుకుంటాం ఫోటో అనేది ఒక జ్ఞాపకం ఎందుకంటే మనకి అందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నట్లయితే ఆ రోజు స్వాతంత్ర సమరయోధులు ఏ రకంగా కష్టపడ్డారనేది మనం ఈరోజు మన ఫోటోలోని వీడియోలను చూస్తున్నాం దానికి కారణం మన ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్లే అలాగే మరి ప్రపంచంలో వింతలో విశేషాలు ఎక్కడ ఏది జరిగినా కూడా ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మరి ఫోటోగ్రాఫర్స్ ఎంతగానో కృషి చేస్తున్నారు ఒక మంచి జరిగినా చెడు జరిగినా ఇమ్మీడియట్గా ప్రజలకు తెలియజేసే విషయంలో మరి ఫోటోగ్రాఫర్లు ఎంత ముందంజలో ఉంటున్నారు అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఎంత కష్టమైన ఎండ అయినా వానైనా దేనికి కూడా భయపడకుండా వెళ్ళగలిగిన ప్లేసులు కావచ్చు వెళ్ళలేని ప్లేసులు కావచ్చు ఎక్కడికైనా సరే వెళ్ళి అక్కడ ఉన్న విశేషాలని ప్రజలందరికీ తెలియజేసే విషయంలో మరి ఫోటోగ్రాఫర్ల యొక్క కృషి ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక జ్ఞాపకం మన తాతమ్మలో ముత్తాతల యొక్క ఫోటోలు ఈరోజు మన వాళ్ళు ఎవరో మనకు తెలియదు కానీ వాళ్ళు మనం చూడండి ఓన్లీ ఫోటో వల్లనే ఈ ఫోటోగ్రాఫర్స్ వల్ల అది సాధ్యమవుతుంది అలాగనే మరి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా దగ్గరగా ఉండే ఈ ఫోటోగ్రాఫర్స్ యొక్క జీవితాలు మరి చాలా దుర్భరంగా ఉన్నాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం అందుకే మన ఎమ్మెల్యే గారు కూడా ఒక మంచి మనసుతో మీకు కూడా ఒక మంచి స్థలాలను కూడా ఇళ్ల స్థలాలని పట్టాలుగా ఇవ్వడానికి మరి ముందంజకు రావడం అలాగే మీ యొక్క లైఫ్ను కూడా బాగు చేయడానికి వారు కృషి చేస్తారని చెప్పడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం కాబట్టి మీరందరూ కూడా మంచి విషయాలను ఇంకా బాగా అందరూ ఎంకరేజ్ చేస్తూ అలాగే లోటుపాట్లు కూడా తెలియజేస్తూ మరి అందరికీ సహకరించవలసిందిగా కోరుతూ ఈ సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వినతి మేరకు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నేటి నుంచి 4 రోజుల పాటు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు
అనుమానాస్పదంగా ఉన్న 12 ఈవీఎంలలో మాక్ పోలింగ్ నిర్వహణకు బాలినేని ఎన్నికల సంఘానికి ఇటీవల నగదు చెల్లించారు. ఆ మేరకు భాగ్యనగర్లోని గోదాములో ఉన్న ఈవీఎంలకు బెల్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో రోజుకు 3 చొప్పున మాక్ పోలింగ్ చేపట్టనున్నారు. తొలి రోజు ఉదయం 10 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన 26 మంది అభ్యర్థులకు సమాచారం అందించారు. కలెక్టర్ తమీం అన్సారియా, భూసేకరణ విభాగం ప్రత్యేక కలెక్టర్ ఝాన్సీ లక్ష్మి ప్రక్రియను పర్యవేక్షించారు. కోల్కతాలో మహిళా డాక్టర్పై జరిగిన దారుణానికి బాధ్యత వహిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలని జనసాహితీ స్త్రీ విముక్తి సంఘటన నాయకులు డిమాండ్ చేశారు. ఈ సంఘటనలో డ్రగ్ మాఫియా ఉందని సిబిఐ విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్త్రీ విముక్తి సంఘటన జనసాహితీ ఆధ్వర్యంలో కోల్కతా బాధితురాలికి సంఘీభావం తెలుపుతూ నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో జనసాహితీ జిల్లా కార్యదర్శి డాక్టర్ జీవి కృష్ణయ్య, స్త్రీ విముక్తి సంఘటన జిల్లా కార్యదర్శి పి శాంతకుమారి మాట్లాడుతూ వరుసగా జరుగుతున్న ఘటనలు మహిళా లోకాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. స్త్రీని ఆట వస్తువుగా చూస్తున్నారని, సాటి మనిషిగా గుర్తించడం లేదని, పని ప్రదేశాల్లో స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతుందని పేర్కొన్నారు. ఈ విషయంలో పెద్దవాళ్లు తెర వెనుక ఉన్నారని, త్వరితగతిన విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఘటనల పట్ల స్పందించకుండా కోల్కతాలో జరిగిన ఘటనపై వాళ్లు కూడా పాల్గొనడం పులి నక్కతోలు కప్పుకున్న చందంగా ఉందని, మహిళలపై అత్యాచారాలు జరిగితే వేసే శిక్షలు కఠినంగా ఉండే విధంగా చట్టాలు చేయాలి అని అన్నారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి లలిత కుమారి, పరిటాల కోటేశ్వరరావు, జయమ్మ, స్త్రీ విముక్తి సంఘటన అధ్యక్షురాలు బి రేణుక తదితరులు పాల్గొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కలకత్తాలో ఆ మహిళా డాక్టర్పై జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటన ప్రపంచంలో మరి ఎక్కడా ఉండకుండా ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రైవేటు మెడికల్ హాస్పిటల్స్లో కానివ్వండి, లేదంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో కానివ్వండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోని అక్కడ పనిచేసేటటువంటి మహిళా ఉద్యోగులు, డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఎలాంటి వారైనా సరే వారికి తగిన రక్షణ కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యతగా ఉంటుంది. ఆ బాధ్యతను నెరవేర్చడంలో ప్రభుత్వాలు ముందుండాలని చెప్పేసి జనసాహితీ మరియు స్త్రీ విముక్తి సంఘటన తరపున కలకత్తాలో జరిగినటువంటి ఈ దారుణాన్ని నిరసిస్తూ వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతూ మేము ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీనికి ప్రజలంతా భాగస్వాములు కావాలని, మీ నిరసనని తెలియజేయాలని, ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ తిరుగుబాటు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా ప్రజల్ని కోరుతున్నాం. ఇది సమాజంలో తలదించుకోవాల్సిన ప్రభుత్వాలు ఈరోజు మాకు ప్రొటెక్షన్ కావాలని వేల మంది గొంతులెత్తి డాక్టర్లు అంతా ఒక ధర్నాలు చేస్తూ ఉంటే, ఆ ధర్నాల్లోకి వచ్చి మోదీ నేనున్నాను, నేను ధర్నాలోకి వచ్చాను, శిక్షిస్తాను అంటాడు. వీళ్ళు న్యాయం కావాలని అడిగిన వాళ్ళకి న్యాయం చేస్తామంటారు. నేను అడుగుతున్నాను ప్రభుత్వాలని, న్యాయం అంటే మీ దృష్టిలో న్యాయం అంటే ఏందో చెప్పండి ఒకసారి. న్యాయం అంటే సంఘటన జరిగినప్పుడు వాళ్ళని ఉరిదీయడమో, లేకపోతే ఒక శిక్ష వేసి సరిపించుకోవడమో, తర్వాత ఇంకొక సంఘటన వచ్చినప్పుడు ఆ సంఘటన మీద మాట్లాడటమో, అది కాదు మాకు కావాల్సిన న్యాయం. ఇంకొక సంఘటన ఇలాంటిది జరగకూడదు, జరగకుండా ఉండటానికి చేయాల్సిన ఏర్పాట్లు మీరు చేయాలి. కానీ మీరు వచ్చి ధర్నాల్లో ఉండి మాకేదో న్యాయం చేస్తారనుకోవటం ఎంత. జిల్లాలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎస్ఐల బదిలీల ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది. తొలి విడతగా 21 మందిని బదిలీ చేస్తూ ఎస్పీ దామోదర్ ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు రేంజ్ పరిధిలో నెల్లూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి జిల్లాకు కేటాయించిన పలువురికి జిల్లాలో పోస్టింగులు కేటాయించారు. తాజా బదిలీల్లో వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మరో 10 మందిని వీఆర్కు పంపారు. తాళ్లూరులో పనిచేస్తున్న కె విజయ్ కుమార్ దొనకొండకు, మర్రిపూడిలో పనిచేస్తున్న సాంబశివరాజు త్రిపురాంతకం, పామూరులో పనిచేస్తున్న ఎం సైదాబాబు మార్కాపురం టౌను, దోర్నాల్లో పనిచేస్తున్న పి అంకమరావు మార్కాపురం రూరల్, పీసీపల్లిలో పనిచేస్తున్న టి రమేష్ బాబు మర్రిపూడి, అటాచ్డ్ దర్శిలో ఉన్న ఎం మురళి దర్శి పీటీసీ, ఒంగోలులో పనిచేస్తున్న వై నాగరాజు ముండ్లమూరు, దిశ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న నాగమల్లేశ్వరరావు టంగుటూరు, తర్లుపాడులో పనిచేసిన వి సుధాకర్ కొత్తపట్నం, వీఆర్లో ఉన్న వి వేమన పొదిలి, అటాచ్డ్ పొల్లల చెరువు బి మహేంద్రను సింగరాయకొండ, టంగుటూరులో పనిచేస్తున్న యు పున్నారావు జరుగుమల్లి, వీఆర్లో ఉన్న ఎస్ మల్లికార్జునరావు తాళ్లూరు, వీఆర్లో ఉన్న బి శివరామయ్యను మద్దిపాడు, బేస్తవారపేటలో పనిచేస్తున్న బి నరసింహరావు కంబం, వీఆర్లో ఉన్న పి అనిల్ కుమార్ను పెదారవీడు, నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్న పి చౌడయ్యను ఎర్రగొండపాలెం, గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న జి గిరిబాబు పొన్నలూరు, పల్నాడు జిల్లాలో పనిచేస్తున్న ఎస్ సుమన్ కొండంపి, బాపట్ల జిల్లాలో పనిచేస్తున్న ఎస్ రవీంద్రారెడ్డి బేస్తవారిపేట, బాపట్ల జిల్లాలో పనిచేస్తున్న పి కోటేశ్వరరావును రాచర్ల పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎంతో కాలంగా జిల్లా ప్రజల చిరకాల కోరిక జిల్లా కేంద్రం సమీపంలో విమానాశ్రయ నిర్మాణం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గత 15 సంవత్సరాల క్రితం వాడరేవు నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా జిల్లా కేంద్రానికి సమీపంలో విమానాశ్రయం నిర్మాణాన్ని ప్రతిపాదించిన ఆ ప్రతిపాదనలు అలానే నిలిచిపోయాయి. అయితే కేంద్రం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వాలు రాష్ట్రంలో విమాన ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. దీనిలో భాగంగా గత కొన్ని రోజుల కిందట పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో పౌర విమానయాన శాఖపై జరిగిన చర్చలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఒంగోలులో ఎయిర్పోర్ట్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయాలకు అనుబంధంగా మరిన్ని విమానాశ్రయాలు నిర్మించాలనే ఆలోచనకు రావడం జరిగింది. దీని మీద 2 రోజుల కిందట ఢిల్లీలో ఏపీలో సివిల్ ఏవియేషన్ రంగం అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమావేశం నిర్వహణతో మరలా ఒంగోలులో ఎయిర్పోర్ట్ అంశం తెర మీదకు వచ్చింది. 2008వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వాన్పిక్ ప్రాజెక్టుకు భూసేకరణకు జీవోను విడుదల చేసింది. ప్రాజెక్టులో భాగంగా ఒంగోలుకు సమీపంలో ప్రకాశం ఎయిర్పోర్ట్ లిమిటెడ్ పేరుతో ఎయిర్పోర్టు నిర్మాణం కోసం 3000 ఎకరాల వరకు భూసేకరణ చేపట్టడం జరిగింది. సేకరించిన భూములకు చుట్టూ ప్రకాశం ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంచె నిర్మాణం చేపట్టారు. భూసేకరణ చేపట్టిన భూములను విమానయాన అధికార బృందం కూడా ఒంగోలు వచ్చి పరిశీలించి వెళ్లడం జరిగింది. ఎయిర్పోర్టు నిర్మాణ ప్రతిపాదనలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలు ఆమోదించాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో భూసేకరణ అంశం వివాదాల్లోకి పోవడం, వాన్పిక్ ప్రాజెక్టు నిలిచిపోవడంతో ఎయిర్పోర్టు నిర్మాణం అలాగే నిలిచిపోయింది. ఒంగోలుకు ఎయిర్పోర్ట్ ఆవశ్యకత ఎంతో ఉందని, ఈ ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎయిర్పోర్టు నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారని ఇటీవల జరిగిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రశ్న లేవనెత్తారు. ఉడాన్ పథకం ద్వారా దేశంలో చిన్న నగరాలకు విమాన సదుపాయం ఏర్పడితే సామాన్యులకు బాగా ఉపయోగపడుతుందని అన్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఒంగోలుకు ఒక విమానాశ్రయం ఏర్పాటుకు పంపిన ప్రతిపాదనలపై విమానయాన అధికార బృందం కూడా ఒంగోలు వచ్చి స్థలాన్ని పరిశీలించారని అన్నారు. ఈ ప్రతిపాదనలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలు ఆమోదించాయని తెలిపారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఒంగోలు వద్ద విమానాశ్రయాన్ని నిర్మించాలనే ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని, కనుక ఒంగోలుకు ఒక విమానాశ్రయాన్ని మంజూరు చేసి వెంటనే నిర్మించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రిని మాగుంట శ్రీనివాసులరెడ్డి కోరారు. I request you to develop also smaller airports with smaller aircrafts. That Udan scheme, by giving her also viable gap funding and everything, that has to be continued, sir. But if it is continued on it, then locally, everybody also can enjoy that, sir. Sir, this now whatever is there, sir, stated here in this new airport thing, sir. It is very much required, sir. For creation of an airport in my parliamentary constituency, Ongol, sir. It has been actually approved by DGCA and approved by National Airport Authority also, but it got stuck in a land, about 650 acres have been selected, sir. It is under litigation. That litigation and everything, if it is sorted out by our Honorable Civil Aviation Minister through our government, then at least the airport will come, sir. Sir, this is a long-awaited thing. For me, sir, this is my 5th term, sir. I wanted an airport to be created there in Ongole, sir, so that, at least, I can satisfy my people there in Ongole also, sir. Sir, through you, we have done, actually our Civil Aviation Minister, he has to do a lot. He is an young person, as agreed by everybody also, that he will definitely perform with his vision and everything. He is a highly educated person. He has got passion for, sir. Sir, it used to be, this profile, this portfolio used to be a high profile portfolio, sir. Earlier it used to be called. Now it has become, now a common man's portfolio. So that has to be highlighted. Means new airports have to come with minimum fares. Then only our country can progress, sir. Thank you very much. ప్రస్తుతం ఉన్న 7 ఎయిర్పోర్టులను 14కు పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆ శాఖ అధికారులను 2 రోజుల క్రితం కోరారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ఢిల్లీ వచ్చిన సీఎం పౌర విమానయాన శాఖ కార్యాలయానికి వెళ్లి రామ్మోహన్ నాయుడు ఆ శాఖ అధికారులతో చర్చించారు.
అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఏపీలో సివిల్ ఏవియేషన్ రంగం అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారని అన్నారు. సమీక్షలో కొత్తగా ఎయిర్పోర్టులు ఏర్పాటు చేసే ప్రాంతాలలో ఒంగోలుకు ప్రాధాన్యం ఇచ్చి ఎయిర్పోర్టు ఏర్పాటుకు అవకాశాలను అధ్యయనం చేయాలని సూచించారని తెలిపారు. రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఒక ఆలోచన కూడా మా దృష్టిలో పెట్టడం జరిగింది. దానికి సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకారం అందిస్తే ఎక్కడికక్కడైతే కొన్ని ఐడెంటిఫైడ్ లొకేషన్స్ ఉన్నాయి అక్కడ భూమి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేయగలిగితే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఖచ్చితంగా ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని కూడా మేము తెలియజేశాం. అందులో గతంలో కూడా నేను చెప్పాను, అందులో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ మనకి ముఖ్యంగా శ్రీకాకుళంలో, అలాగే మనకి కుప్పం ఒకటి, తర్వాత దగదర్తి ఏదైతే నెల్లూరు ఉందో, అలాగే నాగార్జున సాగర్, ఈ 4 పాయింట్స్ కూడా ముందు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనితో పాటు చంద్రబాబు నాయుడు గారు కొన్ని మిడిల్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏదైతే ఇంకా అక్కడ స్కోప్ ఉందని అన్నారో అవి కూడా ఎక్స్ప్లోర్ చేయమని చెప్పారు. ఒకటి తుని అన్నవరం దగ్గర కూడా అక్కడ కూడా ఏదైనా అవకాశం ఉంటే ఎక్స్ప్లోర్ చేయమని అక్కడ కూడా ఒకటి చెప్పడం జరిగింది. దానితో పాటు తాడేపల్లి గూడెంలో ఒక పాత ఎయిర్ స్ట్రిప్ ఉంది, అది కూడా అవకాశం ఉంటుందేమో ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఒంగోలులో కూడా ఏదైనా అవకాశం ఉంటే అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేయమని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఇప్పుడున్నటువంటి 7 ఎయిర్పోర్ట్స్ని సుమారు 14 చేయాలన్నటువంటి ఆలోచనతో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అలాగే స్టేట్ గవర్నమెంట్స్ మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ రకంగా డెవలప్ చేయాలన్న దాని మీద ప్రధానంగా మేము ఈరోజు దృష్టి పెట్టాం. అదనంగా చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పినటువంటి లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ, టెక్నికల్ ఫీజిబిలిటీ అన్నీ కూడా చూసుకొని మళ్ళీ రిపోర్ట్ కూడా మేము తయారు చేయడం జరుగుతుంది. అందులో ఏవైతే ఇమీడియట్గా ఫీజిబిలిటీ ఉంటాయో అవి ఖచ్చితంగా మా వంతు ఎక్కడ కూడా డిలే లేకుండా అవి ఇమీడియట్గా పనులు స్టార్ట్ చేయడానికి మా వంతుగా సహకారం అందిస్తామని చెప్పి స్పష్టంగా మేము ఆ హామీ ఈ సందర్భంగా తెలియజేశాం. ఇప్పటికే ఎయిర్పోర్టు ఏర్పాటు ఆవశ్యకత విషయాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల జిల్లా సంయుక్త కలెక్టర్ను కలిసి ఎంపీ వివిధ అంశాలతో పాటు ఎయిర్పోర్టు భూమి విషయాన్ని పరిశీలించాలని సూచించారు. దీంతో జేసీ, డివిజనల్, మండల రెవెన్యూ అధికారులను గతంలో చేపట్టిన భూసేకరణ ఫైల్స్ తీయాలని 1-2 రోజుల్లో భూముల పరిశీలనకు వస్తానని చెప్పడంతో ఒంగోలు సమీపంలోని విమానాశ్రయం ఏర్పాటుపై మరోమారు కదలిక వచ్చింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటంతో ఈ పర్యాయం ఒంగోలుకు చిన్నపాటి విమానాశ్రయం ఏర్పాటు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. కోల్కతాలో అత్యాచారం, హత్యకు గురైన మహిళా డాక్టర్కు న్యాయం చేయాలని అత్యాచారాలను ఖండిస్తూ పీడీఎస్యు, ప్రగతిశీల మహిళా సంఘం, ప్రకాశం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. మహిళలపై హత్యలు, అత్యాచారాలు నిరోధించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రాజశేఖర్, మహిళా సంఘం నాయకులు ఝాన్సీ, మంజుల, మహేశ్వరి, చిట్టిపాటి పద్మ, అమ్మాజీ, అరుణ, జూనియర్ డాక్టర్స్ సాహితీ భాను, శ్రావణి, తరుణ్, శ్యామ్, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మీద అత్యాచారం చేసి హత్య చేసినటువంటి నిందితులను సిగ్గు దేశంలో మహిళలకు రక్షణ లేకపోవడం కల్పించాలి. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలి. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ సిగ్గు మహిళలకు రక్షణ లేకపోవడం సిగ్గు సభ్య సమాజంలో మహిళలకు రక్షణ లేకపోవడం. 9వ తేదీన కల్కటాలో, పశ్చిమ బెంగాల్లోని కల్కటాలో ఆర్జీకర్ వైద్యశాలలో ఒక పల్మనాలజిస్టుగా చేస్తున్నటువంటి డాక్టరు తను వృత్తి చేసి రెస్ట్ తీసుకోవడానికి 3 గంటల ప్రాంతంలో పడుకుంటే తనని తెల్లవారు అయ్యేసరికి ఆమె మీద అత్యాచారం చేసి హత్య చేసి చంపబడినటువంటి పరిస్థితి దేశమంతా పేపర్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్, తోటిగా ఉన్నటువంటి డాక్టర్స్ వీళ్ళందరూ ఒక డ్రగ్ మాఫియాలో ఉన్నారు. దాన్ని రక్షించుకోవడానికి ఆ అమ్మాయి సాక్ష్యాధారంగా నిలబడింది కాబట్టి ఆ అమ్మాయి లేకుండా చెయ్యాలి అని చెప్పని డాక్టర్స్, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వీళ్ళంతా కూడా కుమ్మక్కయ్యి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి
ప్రాణాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంటే అక్కడ ప్రిన్సిపాల్ని 24 గంటల గడవక ముందే ఇంత గగ్గోలు చేస్తూ ఉన్నా అరెస్ట్ చేయకుండా ఇంకో ప్రదేశానికి మార్చారు. అంటే దాని అర్థం అక్కడ జరిగిన స్థలంలో దాన్ని అన్నిటి తారుమారు చేయడానికి అక్కడ నిర్మాణం జరుగుతుంది అని చెప్పడానికి 24 గంటల గడవక ముందే అక్కడ నిర్మాణాన్ని గోడలు కట్టడానికి ప్రయత్నాలు చేశారు. అంటే ఇందులో ప్రిన్సిపాల్ ఉన్నాడు, మిగతా డాక్టర్లు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, వాలంటీర్గా పనిచేసేటటువంటి పోలీసు సిబ్బంది కూడా ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి సీసీ కెమెరాలో కనిపించాడు. తనను పట్టుకుంటే లెక్కలేనితనంగా సమాధానం చెప్తున్నాడే తప్ప ఏమీ చెప్పలా. కానీ అంతటి వైద్యశాలలో సీసీ కెమెరాలు లేకుండా డాక్టర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు దేశంలో 30% ఈరోజు డాక్టర్లుగా పనిచేస్తూ ఉన్నారు. నర్సులుగా 80% మహిళలు డాక్టర్లుగా పనిచేస్తూ ఉన్నారు. అనేక ఉద్యోగాలలో కూడా ఈరోజు మహిళలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరికి కూడా రక్షణ లేకుండా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఇంకా సామాన్యులకి ఎవరికి రక్షణ ఉంటుంది అని చెప్పని కూడా తల్లిదండ్రులు కానీ ప్రజానీకం కానీ మేధావర్గంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని దీనికి ఎవరైనటువంటి దీని వెనక పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. దీని వెనక ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేసినటువంటి వాళ్ళు ఎవరో కూడా అందరికీ తెలుసు. వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలోని మనం ఆగస్టు 15వ తారీఖున 70వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని భారత ప్రభుత్వం ఘనంగా నిర్వహించుకుంది. ఈ సందర్భంగా భారతదేశంలో ఇంకా మహిళల మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయంటే దీనికి కేంద్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఇలా చాలా స్పష్టంగా ఉంది. ఆగస్టు 9వ తారీఖున బెంగాల్ కలకత్తాలో మమిత అనే ఒక డాక్టర్ని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపివేసిన పరిస్థితిని మొత్తం భారతదేశమే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి మనం చాలా వర్ణిస్తూ ఉన్నాం మిత్రులారా. రెండోది, ఇవాళ భారతదేశంలో ఇటువంటి సంఖ్య 2014 తర్వాత మొత్తం 20% జరిగినాయంటే 20% ఈ దేశంలో హత్యలు జరుగుతున్నాయంటే భారత పాలకులు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ భారతీయ వైద్య వృత్తిలో భారతీయ డాక్టర్లలో 60% మంది ఇవాళ మహిళా డాక్టర్లు ఉన్నారు. మరి ఈ 60% ఉన్న మహిళా డాక్టర్లకి మరి ప్రభుత్వాలు రక్షణ కల్పించలేకపోయిన పరిస్థితి చాలా దుర్మార్గం. ఇప్పటికే సంఘటన జరిగి 10 రోజులు కావస్తున్నప్పటికీ మరి నిందితులను అరెస్ట్ చేయడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విఫలమైంది. అదే స్థాయిలో దాన్ని నియంత్రించాల్సిన కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీని బాధ్యత వహిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అట్లనే కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మమతాకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆత్మీయతలు, అనురాగాలు, అనుబంధాలు, సౌరభాల్ని వెదజల్లే అపురూపమైన పర్వదినం రాఖీ పౌర్ణమి. సోదర సోదరీమణుల నిరుపమాన బాంధవ్యానికి ఇది ప్రతీకగా విలసిల్లుతోంది. సోదరుడికి సోదరి ధరింపచేసే రాఖీ వల్ల ఇరువురికి శ్రేయస్సు, శుభం కలుగుతుందని భవిష్యోత్తర పురాణం పేర్కొంది. రక్షాబంధనానికి జయసూత్రం అనే పేరు కూడా ఉంది. పాండవులకు విజయం చేకూర్చడానికి శ్రీకృష్ణుడి ఆధ్వర్యంలో ధర్మరాజు రక్షాబంధన వేడుక నిర్వహించాడని మహాభారతం ప్రస్తావించింది. రాఖీ భక్తి కంకణంగా భాగవతం అభివర్ణించింది. రాఖీ సందర్భంగా ప్రత్యేక కథనం. రాఖీ రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచనగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకు ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకు గాని తమ్ముడికి గాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచి ఒక పట్టిని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. అది చాలా ఉత్సాహంతో జరుపుకుంటారు. రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే, పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది.
అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుడికి అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం దారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టుకట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాంతగతం నుండి ఆమెను కాపాడుతాడు. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీ మహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకుని పోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. శ్రీ మహావిష్ణువు విజయగాథ పరంపరలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేస్తాడు. జిల్లా వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి పండుగగా జరుపుకుంటున్నారు. కరోనా సమయంలో అంతటి వైభవోపేతం లేకపోయినప్పటికీ అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు రాఖీ కట్టించుకుని పండుగ జరుపుకున్నారు. ఉదయం నుండే రక్షాబంధన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. కోల్కతాలో జరిగిన మెడికోపై జరిగిన అత్యాచారం హత్యపై నిరసనగా ఎస్ఎఫ్ఐ 5 ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు పలు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్, 5వ మహిళా కార్యదర్శి కంకణాల రమాదేవి, సిఐటియు జిల్లా అధ్యక్షులు గంటినపల్లి శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు మహేష్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వి బాలకోటయ్య, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం చర్చి సెంటర్లో మానవహారంగా ఏర్పడి రిమ్స్ వద్ద నిరసన చేపట్టిన డాక్టర్లకు సంఘీభావం ప్రకటించారు. డ్యూటీలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ మీద ఈ అఘాయిత్యం జరగటం చాలా దుర్మార్గం. అంటే ఇంకా మహిళలకి విద్యార్థులకి రక్షణ ఎక్కడుండిద్దని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ని ఈరోజు ఎంత కిరాతకంగా అంటే ఆమె కళ్ళుని చిదిమేసి అట్లాగే అసలు మాటలు చెప్పుకోలేనటువంటి ఇదనమాట. ఇలాంటి మానవ మృగాలని ఈరోజు కఠినంగా శిక్షించాలని చెప్పేసి 5వ మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే వైద్యులకి ఈరోజు మహిళా వైద్యులకి రక్షణ చట్టాన్ని తేవాలని చెప్పేసి వీళ్ళు అనేక దఫాలుగా ఈరోజు ప్రభుత్వాలకు విన్నవించుకున్నా కానీ ఇప్పటికి కూడా ఆ చట్టాన్ని తీసుకురావట్లేదు ఈ ప్రభుత్వాలు. అట్లాగే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మహిళలకు చిన్నారులకు ఎక్కడా కూడా రక్షణ లేకపోతా ఉంది. నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఉన్నా కానీ ఈరోజు ప్రతి చోట కూడా ఈరోజు మహిళలకు భద్రత లేని పరిస్థితి దేశంలో కొనసాగుతా ఉంది. ప్రధానంగా ఈరోజు బెంగాల్లో కనుక చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి మహిళా ముఖ్యమంత్రి ఈరోజు మహిళల మీద ఇంత అఘాయిత్యం జరుగుతా ఉంటే ఏం చేస్తా ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి ఘటన. ఈ ఘటనలో ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే సీరియస్గా ప్రభుత్వం వాళ్ళు శిక్షలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అట్లానే ఇటువంటి ఘటనల కారణం మద్యాన్ని విచ్చలవిడిగా మైనర్లకు సైతం కూడా అమ్ముతూ ఉన్నారు. అట్లానే అశ్లీల నృత్యాలకు సంబంధించి వెబ్సైట్లు ఉన్నారు, వాటిని క్లోజ్ చేయలేదు. అట్లానే మహిళల్ని కించపరిచే విధంగా భావజాలం కొనసాగుతూ ఉంది. వీటిని కట్టడి చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఘటనలు కనుక ఆగపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు ఇంకా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మౌమితా దేవ్నాథ్ 31 ఇయర్స్ ఓల్డ్కి అన్యాయం జరిగింది సార్. తను ఎంత కష్టపడి సమాజానికి సేవ చేయాలనుకునేది కూడా తన వల్ల వేరే వాళ్ళ ఒక మనిషి ఒక మృగంలా మారి చేసిన దానివల్ల తను ఎంత సఫర్ అయ్యి తను ఒక సెమీ న్యూడ్గా తను ఎంత బాధ అనుభవించారో చనిపోయి ఉంటుందా సార్. నిజంగా చెప్పలేమది. వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలని కోరుకుంటున్నాం సెంట్రల్ గవర్నమెంట్ని అండ్ మన ప్రభుత్వాన్ని. చాలామంది పేరెంట్సే భయపడుతున్నారు బయటికి పంపించాలంటే పిల్లల్ని. ఒక అమ్మాయి బయటికి వెళ్ళాలి అంటే చాలా భయం వేస్తుంది వాళ్ళకే, మాకు భయం వేస్తుంది బయటికి రావాలంటే. సో దీనికి
ఖచ్చితంగా వాళ్ళకి గట్టి శిక్ష పడాలని సెంట్రల్ గవర్నమెంట్ని మన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. శ్రావణ పౌర్ణమి పర్వదినాన వికనస జయంతిగా జరుపుకోవడం సంప్రదాయం. ముఖ్యంగా వైఖానసులు పరమ పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు. ఈ శాఖకు మూల పురుషుడైన వైఖానస మహర్షి విష్ణుమూర్తి అంశతో 4 భుజములు శంకు చక్రాలతో నైమిసారణ్యంలో అవతరించారు. తిరుమలలో స్వామివారికి జరిగే నిత్య పూజ కైంకర్యాలు, సేవలు, ఉత్సవాలు, అర్చనాది ఆరాధనలు సమస్తం మహర్షి వారు అందచేసిన వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారమే నేటికి జరుగుతుంటాయి. ఇంతటి గురు పుంగవులు అయినటువంటి వికనస మహర్షి జయంతిని ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలోని శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆవరణలో ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా వేద పండితులు వికనస మహర్షికి జరిపించిన అభిషేకం కైంకర్యం ఆద్యంతం భక్తిరస భరితంగా సాగింది. అభిషేకం అనంతరం వేద పురోహితులు స్వామివారిని నేత్రపర్వంగా తీర్చిదిద్ది చక్కగా అర్చించిన పిదప మహా మంగళహారతులు అందజేశారు. శ్రీమరిగలాండకోరి బ్రహ్మాండ నాయకులు ఆది మధ్యాంతరహితుడైన ప్రకాశం జిల్లా కేశవస్వామిపేటలో వేం చేసి ఉన్న శ్రీ భూనీలా సమేత చెన్నకేశవ స్వామివారి ఆలయంలో ఈ రోజున విఘ్నస మహర్షి తిరునక్షత్రం సందర్భంగా ఈరోజు సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపమైన వెంకటేశ్వర స్వామి భూలోకములు అవతరించి ఈ రోజున స్వామివారు నైమిషారణ్యంలో ఉద్భవించిన రోజు శ్రావణే శుక్ల పూర్ణిమాం సోమవాసరే. మంచి 5 గడియల్లో ఆ మహావిష్ణువైన శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామి కలియుగంలో అవతార పురుషుడిగా భూలోకంలో పుట్టిన సమయం అన్నమాట. అంటే శ్రవణ నక్షత్రం సోమవారం, సింహలగ్నం సోమవారం, పౌర్ణమి గడియల్లో ఆయన ఈ యొక్క నైమిషారణ్యంలో ఉద్భవించిన రోజు. భృగు, అత్రి, కశ్యప 4 ఋషులతోటి కూడా మహానుభావుడు అందరూ 4 వేదాలు కూడా దాంట్లో విశేషంగా చెప్పాడు. అట్లా వైఖాన సాగం ప్రకారం తిరుమలలో జరుగుతున్న ఈ కైంకర్యాలన్నీ కూడా ఆ మా వెంకటేశ్వర స్వామి భూలోకములో మహావిష్ణువుగా విఘనస మహర్షిగా నైమిషారణ్యంలో ఉద్భవించిన రోజు ఈరోజు. ఆయన సాక్షాత్తు విష్ణు స్వరూపుడే. ఆయన చెప్పినటువంటి అర్చనా విధానమే వైఖానస దివ్య ఆగమం. కాబట్టి ఆ ఆగమం ప్రకారం అన్ని కార్యక్రమాలు ఎలా చేసుకోవాలి, స్వామివారి ప్రతిష్ఠ ఎలా చేయాలి, కళ్యాణోత్సవం ఎలా చేయాలి, అలాగే అర్చన ఎలా చేయాలి, స్వామివారి యొక్క దేవాన్ని పొందడానికి మన సామాన్య ప్రజలు అర్చకుల ద్వారా ఎలా చేసుకోవాలనేటువంటి దాన్ని చక్కగా విశదీకరించేటువంటి మహానుభావుడు నైమిషారణ్యంలో ఉద్భవించి చక్కగా మనం అందరం కూడా ఇక్కడ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి అభిషేకం అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకొని కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ ఆగమ శాస్త్ర పండితులు పరాంకుశం సీతారామాచార్యులు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీవారికి సహస్రనామార్చన పంచాంగ పఠనం విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచనం మేదిని పూజ అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాలను ధర్మకర్తల మండలి చైర్మన్ ఆలూరు ఝాన్సీరాణి, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి పర్యవేక్షించారు. నగరంలోని మంగమ్మ కాలేజీ గ్రౌండ్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ ఎగ్జిబిషన్ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు.
ప్రజలకు మానసిక ఉల్లాసం కోసం ఇటువంటి ఎగ్జిబిషన్స్ అవసరమని దామచర్ల అన్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు కోటిరెడ్డి రాజారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా జలకన్య ఒక ప్రత్యేక ఐటెంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇంకా ఎన్నో విభిన్నమైన అంశాలు ప్రజలకు ఆనందాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఈదుపల్లి శివ, తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు. ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ని ఈరోజు ఒంగోలులో లాంచ్ చేసుకోవడం జరిగింది. దీన్ని మన కోటిరెడ్డి గారు, అదేవిధంగా రాజారెడ్డి గారు, ఇది శివ, వీళ్ళందరూ కూడా కలిసి ఇది 2 నెలలు ఇక్కడ ఉండే విధంగా అన్నీ కూడా పెట్టడం కూడా జరిగింది. మనం గతంలో చూసుకుంటే తాజ్మహల్, అదేవిధంగా అమర్నాథ్ ఎగ్జిబిషన్, ఈ 2 కూడా ఒంగోలులో ఇదివరకు పెట్టి సక్సెస్ఫుల్గా నడిపారు. ఇప్పుడు కూడా ప్రజలు కోసం అని చెప్పేసి ఒక కొత్త రకంగా ఉండాలని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో ఉన్న పక్షులు కానీ, అదేవిధంగా ఫిష్ అక్వేరియం కానీ ఇవన్నీ కూడా పెట్టారు. దీనికి బయట దేశాల నుంచి కూడా జలకన్యలను కూడా తీసుకొచ్చి ఒంగోలులో కూడా మనం ఇదివరకు ఎక్కడ కొన్ని దగ్గర సినిమాల్లో చూస్తుంటారు, కొంతమంది మనం వెళ్ళినప్పుడు సింగపూర్ కానీ మలేషియా కానీ అక్వేరియం ఉండేది, సీలో ఉంటుంది అది అక్వేరియం. ఆ అక్వేరియం లాగా ఉండే అనుభూతి చెందే విధంగా ఇక్కడ ఉండే ప్రజలు వచ్చిన వాళ్ళకి సంతోషంగా ఉండే విధంగా అది కూడా పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా మనకి ఇచ్చే లోపల ఇక్కడ ₹1 మేజర్ అమౌంట్ కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేసి మన ప్రజలను కూడా అందరిని కూడా సంతృప్తి పరిచేదానికి అనేక కార్యక్రమాలు కూడా లోపల పెట్టారు. అదేవిధంగా అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి, చిన్నపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇంటర్నల్ అన్నీ కూడా పెట్టారు. ఇది తప్పకుండా కూడా ఒంగోలులో ప్రజలందరూ కూడా దీన్ని అన్నీ కూడా అందరూ రండి, చూడండి. కొత్త రకంగా చేసిన ఈ కాన్సెప్ట్ను కూడా అందరూ కూడా వచ్చి చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. దీని స్పెషాలిటీ ఏంటంటే మా దగ్గర అండర్ టన్నల్ ఫిష్ అక్వేరియం ఉంది. దాంతోపాటు జలకన్యలని సముద్రంలో అయితే జలకన్యలు చేస్తారో దాన్ని కూడా షో చేశాం. అది ఫస్ట్ టైం ఒంగోలులో పెట్టడం. దాన్ని అందరూ ఒంగోలు ప్రజలు బాగా ఎంజాయ్ చేస్తారని, పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారనే ఒక కాన్సెప్ట్ తోటి మన గ్రామం అనే ఉద్దేశంతో ఒంగోలులో పెట్టడం జరిగింది. లేకపోతే చిన్న మన ఇది టౌన్ లెక్క ఒంగోలు మా ఇంతకి ఎక్స్పెన్సివ్ అవుద్దో కూడా మేము ఊహించలేకపోతున్నాం. ఏదైనా మా ఒంగోలు ప్రజలకు ఒకసారి దీన్ని చూపించాలనే కోరికతోటి ఇది పెట్టడం జరిగింది. అందరికీ ఒంగోలు నగర ప్రజలందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంటు. ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్లో పక్షులు వివిధ రకాలైనటువంటి పక్షులు, వివిధ రకాలైనటువంటి జంతువులు, అలాగే ఫిష్ అక్వేరియం కూడా ఎక్కడో దుబాయ్లో ఉన్నట్టు ఆ అనుభూతి కూడా ఇక్కడ కలుగుతుంది. ఒంగోలు నగర ప్రజలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి రాజారెడ్డి గారికి, కోటిరెడ్డి గారికి, అలాగే ఈదుపల్లి శివ గారికి అందరికీ కూడా ఒకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఒంగోలు ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్కి విచ్చేసి పూర్తి ఆనందానుభూతులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
కర్నూలు రోడ్లోని షిరిడి సాయిబాబా కాలనీలో షిరిడి సాయిబాబా మందిరం 30వ వార్షికోత్సవం సందర్భంగా సాయినాథునికి నగరోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. షిరిడి సాయిబాబా మందిర చైర్మన్ టీవీ శ్రీరామూర్తి ఆధ్వర్యంలో జరిగిన నగరోత్సవంలో మేదరమెట్ల శ్రీనివాసరావు, నర్రా రాజశేఖర్, ఆకుతోట చంద్ర, కొల్లిపల్లి సురేష్, 43వ డివిజన్ కార్పొరేటర్ పల్లపోతు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మన షిరిడి సాయిబాబా మందిరం వద్ద సాయిబాబా మందిరం కట్టించి ఈ రోజుకి 30 సంవత్సరాలైంది. ప్రతి సంవత్సరం వార్షికోత్సవం చేస్తాం. 30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వార్షికోత్సవం చేస్తున్నాం. మేము గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క ట్రస్ట్ చైర్మన్గా బాబా గుడికి నేను సేవలు అందిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క 4 రోజుల నుంచి స్వామివారి నాగరామలింగేశ్వర స్వామి వారికి అభిషేకాలు, మామూలుగా సాయిబాబా మందిరంలో పూలాభిషేకాలు జరుగుతున్నాయి. రేపు ఉదయం కూడా గులాబీ పూలతో పూలాభిషేకం, అదేవిధంగా చామంతి పూలతో పూలాభిషేకం కూడా, మల్లెపూల అర్చన కూడా ఉంది. రేపు కూడా భక్తులు విరిగా పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఈరోజు నగరోత్సవం, ఈరోజు చివరి రోజు నగరోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మా సాయిబాబా మందిరం తరఫున ఆర్గనైజింగ్ కమిటీగా మా పల్లపోతు వెంకటేశ్వర గారిని కూడా కొత్తగా నియమించడం మా మందిరం తరఫున. సాయిబాబా ప్రతి సంవత్సరం కూడా టీవీ శ్రీరామూర్తి గారు ఎంతో వైభవంగా ఖర్చు పెట్టి ఈ సందర్భంగా ఊరేగింపులు ఇవన్నీ చేస్తున్నారు కనుక ఆ సాయిబాబా దయ ఉంచి శ్రీరామూర్తిని ఇదే కాకుండా తిరుపతి దేవస్థానానికి చైర్మన్ కూడా కావాలని మన జనార్దన్ కానీ ఎవరైనా అందరూ సపోర్ట్ చేసి ఇప్పుడు మన తిరుపతికి ఒక నెంబర్గా ఇస్తే మన ఒంగోలు అందరం కూడా పోవటానికి అవకాశం కల్పిస్తుందని చెప్పని కూడా మన అందరిలో ఒక మనిషి శ్రీరామూర్తి ఎంతో అందరికీ అనుకూలంగా ఉన్నంత పదవుండా కూడా బాగా సహకరిస్తారు కాబట్టి జనార్దన్ని చేయమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కర్నూలు రోడ్లో వేంచేసిన ఉన్నటువంటి శ్రీ సాయిబాబా మందిరమునందు గత 4 రోజులుగా వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే భాగంగా ఈరోజు నగర ఉత్సవం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ 4 రోజులు బట్టి కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. రేపు ఉదయం కూడా ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం ఉంది. అలాగే భక్తులలో విచ్చేసి రేపు ఉదయం జరిగే అన్న సంతర్పణ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని శ్రీ సాయిబాబా వారికి కృపకు పాత్రలు కావాలని మరీ కోరుకుంటున్నాం. సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి బిట్రగుంట నరసింహస్వామి కాలనీల్లో శాశ్వత మంచినీటి వసతి, శాశ్వత గృహ నిర్మాణాలు చేయాలని, కాలనీపై వెళుతున్న 33 kV కరెంటు లైన్ను మార్చాలని కలెక్టర్కు యానాది సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం తమ సమస్యలపై శ్రీ సత్య న్యూస్తో మాట్లాడారు. కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు నాంచార్లు, POW రాష్ట్ర కార్యదర్శి పద్మ, PDSU జిల్లా కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్, తిరుమలయ్య, కత్తి పద్మ, కత్తి చెంచమ్మ, కొత్త చిన్న అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. సింగరాయకొండ మండలంలోని సోమరాజుపల్లి గ్రామ పంచాయతీలో బక్కరాయగుంట, నరసింహస్వామి 2 గిరిజన కాలనీలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా యానాదులు, ఎస్టీలు 100 కుటుంబాలు అక్కడ జీవిస్తున్నారు. వీళ్ళకి అక్కడ చనిపోతే శ్మశానం లేదు. దాదాపు 3 కిలోమీటర్లు వీళ్ళు శవాన్ని మోసుకెళ్ళి ఆ కొండరాజుగుంట చెరువు దగ్గర పూర్తి చేసుకోవాలి. అక్కడ వర్షం వస్తే ఈ శవాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి అన్నమాట. అందుకని సోమరాజుపల్లి గ్రామ పంచాయతీలో 504 సర్వే నంబర్లో 2 ఎకరాల 24 సెంట్లు ప్రభుత్వ ల్యాండ్ ఉంది. అట్లాగే 33 kV పైప్ కరెంట్ లైన్ ఒకటి
పైనుంచి వెళుతుంటుంది. ఆ గిరిజనులు కింద గుడిసెలు వేసుకొని ఉన్నారు. 2 వైర్లు అవి తగలబడిపోయి గిరిజనుల యొక్క ఇళ్ల మీద మరి నిప్పులు రాలుతున్నాయి. అవి ఆ వైర్లు కూడా తొలగించమని మార్పించమని చెప్పి కోరుతున్నారు. అట్లాగే 100 కుటుంబాలకి ప్రభుత్వం వారు మరి పట్టాలు ఇచ్చారు. మరి చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 4 లక్షల రూపాయలు మరి ప్రభుత్వం కేటాయిస్తుంది. ఆ 4 లక్షల రూపాయలు మరి ఈ గిరిజనులకు కేటాయించి అక్కడ ఇళ్ళు నిర్మాణం చేయాలని చెప్పని అక్కడ గిరిజనులు కోరుతున్నారు. మాకు అయితే ఇక్కడ శ్మశానం కూడా లేదు. 3 కిలోమీటర్లు అయితే నడుచుకొని వెళ్ళాలి. అలాగే వాటర్ అయితే 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి వదులుతారు. నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కోసారి అయితే బోర్ నీళ్ళే తాగుతాం మేము. ఇంకా సాయంత్రం వచ్చేవాటికి నీళ్ళు కూడా ఉండవు మాకు. అలాగే ఈ కరెంట్ లైన్ వచ్చేవాటికి ఒకసారి గాలికి అయితే తెగి కూడా వైరు పడిపోయింది, ఇండ్ల మీద పడిపోయింది. ఇండ్లలోంచి అందరం పరిగెత్తాం. ఆ మీటర్లు కూడా కాలిపోయాయి, టీవీలు కూడా చెడిపోయాయి. మళ్ళీ అన్నీ బాగు చేయించుకున్నాం మేము. అలా చాలాసార్లు జరుగుతుంది. దీని గురించి మేము విన్నపం చేసుకుందామని కలెక్టర్ గారు ఆఫీస్కి చాలా కాలం నుంచి పోరాడితే పట్టాలు ఇచ్చారు, కానీ వాళ్ళకి అక్కడ కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేదు. మంచినీటి సౌకర్యం లేదు. ఆవిడ దూరంలో ట్యాంక్ ఉంది వాటర్, కానీ ఆ వాటర్ ట్యాంక్ నుంచి వీళ్ళకి పైపులు వేసి వాటర్ సప్లై కూడా ఇవ్వలేదు. దాన్ని ఇవ్వమని చాలాసార్లు అడిగాము. మళ్ళీ ఈరోజు కూడా కలెక్టర్ని ఆ విషయం మీద కలిసాం. రేపు సాయంత్రము మీటింగ్ పెడతాము, వాళ్ళందరినీ పిలుస్తామని హామీ ఇచ్చారు కలెక్టర్ గారు. అదేవిధంగా వాళ్ళకి శ్మశాన వాటిక లేదు. పక్కన గవర్నమెంట్ భూమి కూడా ఉంది, కానీ వీళ్ళు చనిపోతే 3 కిలోమీటర్ల అవతల వెళ్ళి ఒక చెరువులో పూడ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాని మీద కూడా మాట్లాడాం. దాని మీద కూడా రేపు సాయంత్రం 5 గంటలకి ఎంఆర్ఓ గారిని పిలిపిస్తామని చెప్పి అనేది హామీ ఇచ్చారు. అదేవిధంగా పక్కా గృహాలు నిర్మించమని అడిగాము. అది పెట్టాము పథకము, అది కొంత లేట్ అయ్యిద్ది అనేది కూడా ఒక హామీ ఇచ్చారు. ఒంగోలు నగరంలో రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నగరంలోని మంగమూరు రోడ్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో వేంచేసి ఉన్న స్వామివారి బృందావనంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి అభిషేకం నేత్రపర్వంగా జరిపించారు. కార్యక్రమంలో భాగంగా అర్చక స్వాములు స్వామివారిని వివిధ రకాల పంచామృతాలతో అభిషేకం జరిపించారు. वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् मर्कटे महोत्साहस्य भूतं भविष्यत्कृतविक्रयस्यालक्ष्मस्त्वं परमानाक्षरञ्च मुचोयोगं देशदेवोऽन्तरयाय चित्रे अप्येने दिविष्टेतिचन्द्रमयो निमित्तः नामयानिकोनितः ज्ञातवेदस्य ननवादिनादिलक्ष्मी परिचलविरुद्धाय विश्वा नामदेवो अनुदितात्मिके कुशस्ताव मृत्योर्मापातं ज्ञानामानो मामाहात्मादेव अवन्तु शोभायै तन्नो भगवत्पद्यमादिन्नैन्द्रो శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. స్వయం కృషితో పైకొచ్చిన మనిషి ముందు అదృష్టం గురించి మాట్లాడి ప్రయోజనం ఉండదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.